సింహస్థ కుంభమేళాలో విషాదం జరిగింది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళాలో జరిగిన ప్రమాదంలో 6 చనిపోయారు, 70 మందికి పైగా గాయపడ్డారు. భారీ వర్షం కారణంగా పాండల్ కూలీ జనంపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల సాయంతో అధికారులు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, కుంభమేళాలో ప్రమాదానికి కారణం ఏంటి? కుంభమేళా ప్రమాదానికి 2 రకాల భిన్న వాదనలు అనిపిస్తున్నాయి. తొక్కిసలాట జరిగింది, చాలా మంది గాయపడ్డారని చెప్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏం జరగలేదు, ఇది పిడుగుపాటు వల్ల జరిగిందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. సో ఇంకా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయాల్సింది. ఏదేమైనా చాలా పెద్ద ఎత్తున సింహస్థ కుంభమేళా జరుగుతోంది ఉజ్జయిన్లో. ఏప్రిల్ 22వ తేదీన ప్రారంభమైంది, మే 21 వరకు జరుగుతుంది. నెల రోజుల పాటు ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. మన దగ్గర పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఈ కుంభమేళా నెల రోజుల పాటు జరుగుతుంది. ఆల్రెడీ ప్రారంభమైంది, చాలా మంది విజిటర్స్ కూడా ఉన్నారు. ఈ నెల రోజుల్లో దాదాపు 5 కోట్ల మంది వరకు దీన్ని ఇక్కడ ఉజ్జయిన్లో జరిగే సింహస్థ కుంభమేళాలో స్నానాలు చేయవచ్చని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇవాళ ఉదయమే నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఏర్పాట్లను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. ఉజ్జయిన్లో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో చాలా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నన్ను కలిశారు. అక్కడ పొల్యూషన్ కాకుండా, వాటర్ పొల్యూషన్ కానీ గ్రౌండ్ లో కూడా పొల్యూషన్ కాకుండా చాలా మంచి ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. మొత్తానికి అక్కడ 4 చనిపోయారు, తర్వాత దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్ గా గాయపడ్డ వారి సంఖ్య, మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. అయితే ప్రధాన కారణం ఏదైతే అక్కడ టెంట్ ఏర్పాటు చేశారో ఈ ప్రాంతంలో, కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో, ఆ టెంట్ కొలాప్స్ కావడం వల్ల ఈ సంఘటన జరిగింది. కొలాప్స్ కావడం వల్ల తొక్కిసలాట జరిగింది అన్న ఆర్గ్యుమెంట్ ఒకటి వినిపిస్తే, రెండవది అక్కడ ఆ టెంట్ మీద పిడుగు పడడం వల్ల అక్కడికక్కడే భక్తులు మృతి చెందారన్న మరొక వాదన వినిపిస్తోంది. సో ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. ఏదేమైనా విలువైన ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా పోయాయని మనం చెప్పాల్సింది. ఓకే, థ్యాంక్ యూ భరత్.